హలో ఎవ్రీవన్. ఈరోజు మేమైతే వానపల్లి తీర్థం వచ్చాము. ఇక్కడ పల్లలం తల్లి జాతర అయితే జరిగింది. జాతర తర్వాత నెల రోజులైతే తీర్థం జరుగుతుంది. ఇంతకుముందు అయితే 3 నెలల వరకు జరిగేదంట. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసిద్దామా. ముందుగా ఎంట్రన్స్ అయితే ఇలా లైటింగ్తో నిండిపోయింది. భలేగా కనిపిస్తుంది కదా చూడడానికి. మేమైతే సెకండ్ డే వెళ్ళాము ఇక్కడికి. క్రౌడ్ అయితే అంతగా ఏమీ లేదు, పర్లేదు, నార్మల్గానే అనిపించింది. ఇక్కడ ఆడుకోవడానికి అంటే ఎక్కడానికి చాలా అంటే చాలానే బొమ్మలు ఉన్నాయి. బ్రేక్ డ్యాన్స్ ఉంది, జైంట్ వీల్ ఉన్నాయి, ఇంకా చాలా అంటే చాలానే ఐటమ్స్ ఉన్నాయి. వాటి పేర్లు అయితే నాకు తెలియదు కూడా. ఇక్కడ పెద్దలు పిల్లలు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలాసేపు గడిపేయచ్చు. వాళ్ళని అక్కడ వదిలేస్తే ఇంకా ఆ రోజంతా అక్కడి నుంచి కదలికి రారు. ఇటు సైడ్ ఈ లోపలికైతే ఈ పల్లలం తల్లి గుడి అనేది ఉంటుంది. ఎంట్రన్స్ కాకుండా ఇలా బయటకు వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ గుడి ముందర ఇక్కడ చెక్క బొమ్మలు అయితే ఉన్నాయి. ఇవన్నీ వుడ్తో తయారు చేసినవి. కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఇది చూసారా, రైతు గుర్రపు బండి, ఎద్దుల బండి, చాలా బాగుంది కదా. ఇక్కడ అన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా బడ్జెట్లో అంటే 5 రూపీస్ నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్నమాట. కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా లేడీస్ వేర్ యాక్సెసరీస్ అనేవి చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా కనుక విజిట్ చేయాలనుకుంటే కనుక ఈ నెల రోజుల్లో మీరు తప్పకుండా వెళ్ళి చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ అంటే చాలానే టాయ్స్ అయితే సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకునే బొమ్మలు అనేవి ఇంకా చాలా అంటే చాలా రకాలే ఉన్నాయి. ఇంకా ఇక్కడ టాటోస్ వేస్తున్నారు, హ్యాండ్ బ్యాగ్స్ అమ్ముతున్నారు. ఇక తీర్థం అంటే ఖచ్చితంగా జీళ్ళు అలాగే ఖర్జూరం తీసుకుంటారు కదా, మేము కూడా అవి తీసేసుకున్నాము. ఇక్కడ లాస్ట్లో వచ్చేస్తుంటే ఇక్కడ పట్టీలు కనిపిస్తున్నాయి, భలేగా ఉన్నాయి కదా. జత 50 రూపాయలు చెప్పారు. ఇవి పెద్దవాళ్ళ సైజు, సింపుల్గా పెట్టుకోవాలనుకునేవారు కనుక ఇవి తీసుకోవచ్చు. అలాగే ఈ సైడ్కి చూస్తే ఇవి చిన్నపిల్లలు పట్టీలంట. చిన్నపిల్లలు కూడా భలే క్యూట్గా ఉన్నాయి కదా. ఇక ఇదండి ఇవాళ వీడియో. మేమైతే 4 గంటలకు వెళ్ళాం. మాకైతే ఇంటికి వచ్చేటప్పటికి నైట్ 9 అయిపోయింది. మొత్తం మేమంతా చూస్తాం, భలేగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.